ఓదార్పు. ఓదార్పు అవసరం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ లోకంలో? ప్రెసిడెంట్ గానీ, ప్రైమ్ మినిస్టర్ గానీ, కానీ చిన్న జీతగాడు గానీ, చిన్నవాళ్ళు గానీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సమస్యల్లో ఓదార్పును కోరుకునే వాళ్ళే. ఓదార్పు అవసరమైన వాళ్ళే. కానీ అటువంటి ఓదార్పు మనం ఎవరికన్నా ఇస్తామా అంటే అనేక సందర్భాల్లో ఇస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనుషులు బాధల్లో ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర నిలబడి చాలామంది ఓకే నీకు ఇలా జరగకుండా ఉండాల్సింది, ఓహో వాళ్ళు అలా చేశారా ఇలా చేశారా అని చెప్పి మాట్లాడే మాటలు, లేదంటే ఓకే అయిపోయిందిలే నాకు కూడా ఇలానే జరిగింది బట్ దట్స్ ఓకే అని చెప్పేవాళ్ళు. మరి ఇదిగో మా ఫ్రెండ్కి ఇలా జరిగింది అలా ఆయన అయితే ఇలా చేయలేదు అని చెప్పేవాళ్ళు. చాలా 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 ఉదాహరణలు చెప్పి ఆ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఆ సిచ్యువేషన్లో ఓదార్చడానికి ట్రై చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒకసారి ఇది చూడండి, ఒక యువకుడు మరి తను చేసిన పొరపాటు వల్ల బాధపడుతూ ఉంటే, కుంగిపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చి పక్కన నిల్చొని తన భుజం మీద చేసి తనతో పాటు బాధపడినప్పుడు ఆమె అయితే ఆ సొల్యూషన్ ఇవ్వలేదు, కానీ మరి ఆమె అయితే ఆ బాధను తీర్చలేకపోయింది. కానీ పక్కనే నిలబడి తనతో బాధపడుతూ ఉంటే చాలు ఆ మనసులో వేదనంతా ఆ కుర్రవాడికి దిగిపోయింది. ఆ బాధంతా తీసి పక్కన పెట్టినట్టు అయిపోయింది. ఇది సైకాలజీ కూడా చెప్తుంది. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. అది రోమన్స్ 12 ఏడ్చువారితో ఏడవడి అని ఉంటుంది. మరి అటువంటి ఏడ్చువారితో ఏడవడం మనం చేస్తున్నామా? ప్రియులారా, మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఎంతమందితో కష్టాల్లోంచి దూరం అయిపోతూ ఉన్నాం. వాళ్ళ కష్టాల్లో ఉండేటప్పుడు దూరంగా ఉండిపోతున్నాం. బాగున్నప్పుడు మాత్రమే వాళ్ళతో ఉండి వాళ్ళతో ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మనం వాళ్ళ పట్ల ఉంటున్నామా? మనం ఏమీ చేయక్కర్లేదు, కానీ మన ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. మన ప్రజెన్స్ అక్కడ నిలబడితే చాలు, వాళ్ళ పక్కన ఉంటే చాలు, మనం ఏ సహాయం చేయక్కర్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే సంతోషంలోనే కాదు బాధల్లో కూడా తోడుండమని. కాబట్టి మనం సంతోషంలోనే ఉంటున్నామా? సంతోషమే పంచుకుంటున్నామా? లేదంటే బాధలను కూడా పంచుకుంటున్నామా? ఇది మనం అటువంటి స్థితిలో ఎవరికన్నా దూరంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు చూపించిన ప్రేమని వారి పట్ల కూడా చూపిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక.